ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకు ధరింపజేసి ఉండగా, మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సంవత్సరంలో చక్కని తీర్మానాలతో దేవుని సన్నిధిలో మనం చేసుకున్న తీర్మానం ప్రకారంగా నడిస్తే మనందరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. క్రొత్తది అంటే ఎవరికైనా సంతోషమే. క్రొత్త బట్టలు, కొత్త గృహం, కొత్త వాహనాలు, ఏదేమైనా కొత్తది అంటే మనసుకు ఎక్కడలేని ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కనుక ఈ నూతన సంవత్సరం మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంతోషము ఈ ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటే సరిపోతుందా? ఈ సంవత్సరం అంతా సంతోషంగా దేవుని దయలో ఉండాలా మనం? చెప్పండి. దేవుని దయలో మనం సంతోషంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో చక్కని తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాలకు తగినట్లుగా మనం నడుచుకుంటే నీకు ధారాళంగా దేవుడు సంతోష, సమాధాన, ఆనందాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. మాట పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మాట. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. సంఘములో ఎన్నో రకాలైన ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినా దైవజనులు ఏం చెబుతున్నారంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు మమ్మల్ని ప్రేమించే విషయంలో బలవంత పెడుతూ ఉన్నాడు. దైవజనులకి అనుకూలంగా సక్కరించినా సక్కరించకపోయినా దేవుడు ఏం చెబుతున్నాడు? వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని మీరు ఆత్మీయంగా బలపరచాలి, వాళ్ళ యొక్క ఆత్మ రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి, వారికి నా ప్రేమను ప్రకటించాలని దేవుడు మరి వారికి తెలియజేస్తున్నాడు. కనుక పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాం లింకన్ అనే ఒక అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. బాల్యము నుండి దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ దేశానికి దేవుడు అధ్యక్షుడిగా చేశాడు. అబ్రహాం లింకన్ గారి భార్య పరమ గయ్యాళి అంట. పరమ గయ్యాళి అంటే చిన్నదానికి విసుక్కోవటం, పెద్దదానికి విసుక్కోవటం, కసురుకోవటం, ఎప్పుడు ఇంట్లో కోపంగా ఉంటుందంట అబ్రహాం లింకన్ గారి యొక్క భార్య. అబ్రహాం లింకన్ గారు మాత్రం ప్రార్థన చేస్తూ ఉండేవాడంట ఆమె కొరకు. ఒకరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులందరూ కూడా వైట్ హౌస్లో, అంటే అమెరికా దేశంలో అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం, వైట్ హౌస్లో కూర్చున్నప్పుడు ప్రపంచ ప్రధానులందరూ కూడా దేవుని వాక్యం వినాలని కోరుకొని అబ్రహాం లింకన్ గారిని ఆహ్వానించారంట వాక్యం చెప్పాలని. అప్పుడు ఈయన ఏం చేశాడంటే వైట్ అండ్ వైట్, అంతా ప్యూర్ వైట్, బూట్లు మొదలుకొని అంతా వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ తీసుకొని బయలుదేరాడు లింకన్ గారు. వాళ్ళ భార్య అంట ఒక ఎర్ర ఇంకు పోసేసిందంట బట్టల మీద. ఎర్ర ఇంకు బట్టల మీద పోసేస్తే బాధపడుకోకుండా వెళ్ళి సువార్త ప్రకటించాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాం లింకన్ గారికి మనిషి కనపడకుండా అన్ని దండలు, మల్లెపూల దండలు, రకరకాల దండలు వేశారంట ఆయన మెడలో, ఆయన చెప్పిన వాక్యానికి సంతోషంతో. ఆ దండలన్నీ కారులో పెట్టమన్నాడంట డ్రైవర్తో. ఆ దండలన్నీ తీసుకొచ్చి వాళ్ళ భార్య మెడలో వేసాడంట. కోపంతో వచ్చేసి నన్ను ఏమైనా కొడతాడేమోనా బాధపడుతుంది ఆమె. కానీ ఆ దండలన్నీ తీసుకెళ్ళి ఆ మెడలో వేసాడంట. వేసినప్పుడు నేను నీ బట్టలు పాడు చేశాను కదా, కోపడతావు అనుకుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఏంటి అంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది అన్నాడంట. ఏం చేస్తుందంట? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నిజంగా నువ్వు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటే, ఒకవేళ నీ భార్య నిన్ను ఇబ్బంది పెడితే
నువ్వు ఆమెను ప్రేమించాలి. నీ భర్తని ఇబ్బంది పెడితే నీ భర్తను కూడా ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ గుర్తెరగకపోయినా నువ్వు ప్రభువుని గుర్తెరిగి ఉన్నావు కాబట్టి. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు, దేవుని సంఘములో ప్రతి ఒక్కరిని మేము ప్రేమిస్తూ ఉన్నాము, అర్థం చేసుకుంటున్నాము. వారికి ఏ విధంగా దేవుని యొక్క మాటలు అందిస్తే వారు తెలుసుకోగలుగుతారో అన్ని విధాలుగా అందిస్తున్నాము. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. వారు ఏం చెప్తాడు, మంచివారికి నువ్వు వందన నమస్కారాలు చేసేదేముంది, చెడ్డవారు కూడా అలాగే చేస్తున్నారు కదా. నువ్వైతే ఎట్టి వారిని గురించి కూడా నిరాశ చేసుకోవద్దు. అందరినీ ప్రేమతో పలకరించాలి. వాళ్ళు నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నీవు మాత్రం దేవుని ప్రేమ ప్రతి ఒక్క వ్యక్తి పట్ల నువ్వు కనబరచాలి. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను ప్రేమై ఉన్నాను. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. మరి నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు శత్రువుల్ని ప్రేమించాలి. హింస పెట్టిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అయితే నువ్వేం చేస్తున్నావు? శత్రువులను ద్వేషిస్తున్నావు, హింసించిన వారిని శపిస్తున్నావు. మరి మళ్ళీ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచితే క్రీస్తు మనసు కలిగి మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రేమ ఎప్పుడు మనల్ని బలవంతం చేస్తూనే ఉండాలి. ఇతరుల పట్ల అన్నీ మనకు నచ్చినట్లుగా ఉండవు. నచ్చినా నచ్చకపోయినా మనం మాత్రము క్రీస్తు ప్రేమ మాత్రం ఎదుటి వ్యక్తి పట్ల చూపెడుతూ ఉండాలి. అదే దేవుడు చెబుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? అందరి పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండాలి. కొంతమందికి తెలివితేటలు ఉండకపోవచ్చు, కొంతమందికి మాట్లాడటం రాకపోవచ్చు, కొంతమంది కొన్ని సమయాల్లో ఇబ్బందికరంగా ప్రవర్తించవచ్చు. అయినా కానీ ముందు మనం ప్రభువుని కలిగి ఉన్నాము, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో లోపాలు కాదు, నీలో లోపం రాకోకుండా చూసుకోవాలి. ఒక దైవజనుడు మరొక దైవజనుడిని పలానా గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడట. ఆ చిన్న పాస్టర్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఎవరు ఆయనకి వందనాలు చెప్పట్లేదంట, ఎవరు ఆయన్ని పలకరించట్లేదంట, కనీసం ఎవరు గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదంట. ఆ ఊరంతా వెళ్ళొచ్చాడు కానీ కనీసం ఎవరు పిలవలేదు, పలకరించలేదు, గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదు. సాయంత్రానికి తిరిగి ఆ పంపిన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, భలే ఊరు పంపించావండి నన్ను మీరు, కనీసం వాళ్ళు వందనాలు చెప్పట్లేదు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు, నేను దైవజనుడిని కూడా నన్ను గౌరవించట్లేదు అని చాలా బాధపడిపోయాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, సరే వాళ్ళు చెప్పలేదు, మరి నువ్వు చెప్పావా అన్నాడంట. వాళ్ళు నీకు వందనాలు చెప్పలేదయ్యా, మరి నువ్వన్నా వాళ్ళకి వందనాలు చెప్పావా అంటే నేను కూడా చెప్పలేదన్నాడు. నేను కూడా వాళ్ళకంటే దేవుడు అంటే తెలియదు. నీకు తెలుసా తెలీదా? నాకు తెలుసు. మరి తెలిసి నువ్వేం చేసావు? ఈసారి నువ్వు వాళ్ళకు చక్కగా వందనాలు చెప్పి మంచిగా పలకరించు అంటే అలా పలకరించుతూ పోతూ ఉంటే ఊరు మొత్తం ఆయనకి వందనాలు చెప్పారంట. అలాగే ముందు మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన దేవుని కుమారుడైండి మనుషుడిగా తగ్గించుకున్నాడు కదా. ఈ లోకంలో మనం మంత్రులం అయి ఉండొచ్చు, అధికారులం అయి ఉండొచ్చు, లేకపోతే గొప్ప ధనవంతులం అయి ఉండొచ్చు. దేవుడే మన కోసం తగ్గించుకున్నప్పుడు నీవు నేను తగ్గించుకోవటంలో మరి ఎంతైనా అవసరం ఉందా లేదా చెప్పండి? తగ్గించుకోవాలి కదా, తగ్గించుకోవాలి. క్రీస్తు ప్రేమ ప్రతిరోజు మనల్ని బలవంత పెడుతూనే ఉండాలి. ఇతరుల పట్ల బలవంత పెట్టడం అంటే కనికరము, జాలి, దయ, ప్రేమ ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే అదే దేవుని ప్రేమ. జీవించువారు తమ కొరకే కాదు, తమ కొరకు మృతి పొందిన యేసయ్య కొరకు జీవించాలి అని మనం నిశ్చయించుకోవాలి. చూడండి, యేసు ప్రేమ మనల్ని నీతిమంతులుగా మార్చింది, పరిశుద్ధులుగా చేసింది. మరి మనం కూడా ఇక జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించినట్లు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మనందరి కోసం మృతి పొందినటువంటి యేసు ప్రభు వారి కొరకు మనం జీవించాలి. యేసు ప్రభు వారి కొరకు మనము
జీవించాలి. తీర్మానం చేసుకోవాలన్నమాట. నేను ఈ సంవత్సరం దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతికితే దేవుడే అన్నీ చూసుకుంటాడు మనకి. ఆ చక్కని తీర్మానం చేసుకోండి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ప్రేమ కలిగి నీవు జీవించాలి. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవ్వరిని ఎరగము. శరీరరీతిగా ఎవరిని ఎరగము అంటే దాని అర్థం ఏంటి? మనుషుల యొక్క ముఖాలను బట్టి మేము వాళ్ళని గౌరవించము. ఇక మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి మేము ఇక వారిని గౌరవించము. మేము దేవుని ప్రేమ మాత్రమే మాకు తెలుసు. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారు మాత్రమే మాకు తెలుసు. శరీర సంబంధమైన వారితో మాకు అవసరం లేదు, ఆత్మ సంబంధమైన వారితోనే మాకు అవసరము. మేము శరీర రీతిగా ఎవరిని ఎరగము. ఇక శరీర రీతిగా ఎవరిని ఎరగము అంటే దాని అర్థం ఏంటంటే వారు ఆత్మ సంబంధమైనటువంటి వారు కనుక వారి వలె వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఆత్మీయులుగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాలను బట్టి కాదు, వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి కాదు, వాళ్ళకున్న పదవులను బట్టి కాదు, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళని గౌరవించటం కాదు. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగము. ఎవరు మాకు తెలీదు. శరీర రీతిగా ఎవరు మాకు తెలీదు. ఇక మాకు తెలిస్తే ఎవరు తెలుసు? ఆత్మ సంబంధమైన వారంగానే మాకు ప్రతి ఒక్కళ్ళు తెలుసు. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఇప్పటి వరకు ఒకవేళ మేము శరీరానుసారంగా నడుచుకుంటే ఇక ఇప్పటి నుంచి ఇక అలాగ మేము నడుచుకోము. మేము ఆత్మీయంగానే నడుచుకుంటాం. మీరు కూడా ఆత్మీయంగానే నడుచుకోండి. అలవాటు ప్రకారంగానో ఆచార ప్రకారంగానో మీరు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, మనము ఆత్మ సంబంధమైన వారముగా ఉంటేనే మనకు నిత్య జీవం అనుగ్రహించబడిద్ది. శరీర సంబంధానుసారంగా ఉంటే మాత్రము మనకు నిత్య నరకము దాపరించిద్ది. కనుక దేవుడు ఏం చెబుతున్నాడంటే మీరు ఆత్మానుసారులుగా ఉన్నారనుకోండి, అది సమాధానము, నిత్య జీవము. పౌలు గారు అదే అంటున్నాడు, ఇప్పటి వరకు మేము శరీర రీతిగా ఎవరిని మాకు ఒకవేళ ఎరిగి ఉన్నా ఇక మేము ఎరిగి ఉన్నాము. ఎందుకంటే మాకు తెలిస్తే ఇక దేవుని ఆత్మ సంబంధమైన పరిచయాలే మాకుంటే కానీ శరీర సంబంధమైన పరిచయాలు ఇంకెవరితో మాకు ఉండవు. ఇంతవరకు మేము శరీరానుసారంగా ఒకవేళ నడుచుకున్నా ఇక మీదట మేము ఇక అలాగ నడుచుకోము, ఆత్మానుసారులుగానే నడుచుకున్నాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకొని నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, కానీ ఆ పాత స్వభావంతో నూతన సంవత్సరంలో ప్రవేశించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో నివసించిన తర్వాత దేవుని యొక్క సేవకుడైన మోషే యొక్క ఆధ్వర్యంలో వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నటువంటి తరుణంలో వారందరూ విశ్వాసంతో ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు స్వభావాన్ని మాత్రం విడిచిపెట్టలేదట. ఐగుప్తు జ్ఞాపకాలు విడిచిపెట్టలేదట. వాళ్ళు తిన్నవి, వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మర్చిపోవాల్సిన విషయాన్ని ఏమో గుర్తుకు తెచ్చుకుంటున్నారు, గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయాన్ని ఏమో మర్చిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపపు స్వభావంతో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకూడదు. ఎందుకంటే పాతవి గతించెను అంటే కళ్ళకు కనపడకుండా పోతుంది. సమస్తము క్రొత్తవాయును. మనం కూడా నూతన స్వభావంతో ప్రభుని వెంబడించాల్సినటువంటి వారమై ఉన్నాము.